ఓకే. జావాలో 2, 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఒకటి నాన్ స్టాటిక్ మెథడ్, ఇంకొకటి స్టాటిక్ మెథడ్. నాన్ స్టాటిక్ మెథడ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాస్తాను చూడండి. నాన్ స్టాటిక్ మెథడ్ కదా! ఫస్ట్ రిటర్న్ టైపు, మెథడ్ నేమ్ వచ్చేసి డిస్ప్లే. ఇక్కడ నేను సింపుల్‌గా నాన్ స్టాటిక్ మెథడ్ అన్నాను. దాని అర్థం ఏంటంటే, ద నేమ్ ఇట్‌సెల్ఫ్ టెల్లింగ్ అస్ దట్ ద వర్డ్ స్టాటిక్ విల్ నాట్ డిఫైన్. ఓకే. ఇక్కడ స్టాటిక్ అనే కీవర్డ్ని మనం రాయక్కర్లేదు. వి డోంట్ నీడ్ టు రైట్ స్టాటిక్ కీవర్డ్. ఓకే. ఇదే నాన్ స్టాటిక్ మెథడ్. అదే స్టాటిక్ మెథడ్ అంటే ఏంటి? స్టాటిక్ అనే కీవర్డ్ మనం రాస్తాం. ఓకే. ఇప్పుడు ఈ రెండు మెథడ్స్ని మనం మెయిన్ మెథడ్లో ఎలా కాల్ చేయాలి అన్నదే ఇక్కడ పాయింట్. ఇక్కడ చూడండి, నాన్ స్టాటిక్ మెథడ్ని మెయిన్ మెథడ్లో ఎలా కాల్ చేయాలంటే, నాన్ స్టాటిక్ మెథడ్ ఫస్ట్ ఇది ఏ క్లాస్లో ఉందో ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఈ డిస్ప్లే అన్నది ఏ క్లాస్లో ఉంది? ఎగ్జాంపుల్ ఫర్ మెథడ్స్ అనే ఒక క్లాస్లో ఉంది. సో దీనికి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను ఈ క్లాస్కి. ఓకే. డిస్ప్లే అనే మెథడ్కి ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ ఫర్ మెథడ్స్ అనే ఒక క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. తర్వాత ఓబీజే, ఈ ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? ఓబీజే. ఆ ఓబీజే డాట్ అని టైప్ చేస్తే నేను డాట్ ఆపరేటర్తో నేను ఇప్పుడు నాన్ స్టాటిక్ మెథడ్ని కాల్ చేస్తాను. ఎప్పుడైతే నేను డాట్ అని ఎంటర్ చేయగానో ఇక్కడ మీకు డిస్ప్లే మెథడ్ కనిపించింది చూసారా? ఓకే. ఇప్పుడు నాన్ స్టాటిక్ మెథడ్ నేను కాల్ చేయొచ్చు మాట. ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను చూడండి. కంపైలేషన్ ఎర్రర్ లేకుండా సక్సెస్ఫుల్గా రన్ అయింది. బట్ అవుట్పుట్లో ఏం కనిపించలేదు, ఎందుకంటే నేను ఏ ఒక్క ప్రింట్ స్టేట్మెంట్ రాయలేదు కాబట్టి. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇదేంటి? నాన్ స్టాటిక్ మెథడ్ అన్నాను కదా, నాన్ స్టాటిక్ మెథడ్. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. నాన్ స్టాటిక్ మెథడ్ అవుట్పుట్లో కనిపించిందా? సింపుల్. నాన్ స్టాటిక్ మెథడ్ అంటే స్టాటిక్ అనే కీవర్డ్ని యూజ్ చేయకుండా డిఫైన్ చేసి ఆ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్తో మనం ఆ మెథడ్ని కాల్ చేయాలి. అది నాన్ స్టాటిక్ మెథడ్ అంటే. ఓకే. ఇది నాన్ స్టాటిక్ మెథడ్ అంటే. దట్స్ ఇట్. స్టాటిక్ మెథడ్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.